మాలో పులిపిండి లేకుండా జాగ్రత్తగా చూచుకుంటూ, మాలో ప్రాచీన స్వభావం లేకుండా మమ్మల్ని మేము భద్రం చేసుకుంటూ, ఏ ఒక్కరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా అందరికీ ఆశీర్వాదకరంగా, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండినట్లు చేయమని ఈ చిన్న సహవాసాన్ని మీరు పునః ప్రారంభం చేసి గత 16 సంవత్సరాల నుంచి నడిపిస్తూ 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు కనుక ఈ సహవాసము నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ఈ సహవాసములో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఈ ఓబులాడిపాలెం గ్రామంలో ప్రతి కుటుంబం కోసం, వారి అవసరతలు తీర్చబడటం కోసం, సమస్యలు పరిష్కరించబడటం కోసం, వ్యాధులు నయమవటం కోసం, వ్యసనాల నుంచి విడుదల పొందడం కోసం, యవనస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా నిన్ను తెలుసుకుని అంధకారము నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములోకి, అసత్యము నుంచి సత్యములకు దాటి సదాకాలం పరలోకంలో ఆనందించేవారిగా ఉండాలని ఆశిస్తూ, ఈ ఉదయకాల సెలవు వచ్చిన బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారు విజ్ఞాపన చేస్తూ, యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు స్తోత్రం. అందరికీ వందనాలు. పాట పాడుతున్నారండి.
మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు. మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. నరులెల్లరూ నన్ను విడచిన శరీరము తెచ్చినను. నరులెల్లరూ నన్ను విడచినను. శరీరము తెచ్చినను. హరించిన ఐశ్వర్యము విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. విజయం నీదే, విజయం నీదే, విజయం నీదే, విజయం మనదే. విజయం నీదే, విజయం నీదే, విజయం నీదే, విజయం మనదే. సర్వంగ కవచ మునుదరే సతనుపై విజయమును నామములోనే అపవాది నోడింతుము. ఘనమైన యేసు నామములోనే
207 పాట పాడుతున్నా. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ దుష్మము, భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును, వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును.
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు తరిగిపోవును ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు తరిగిపోవును యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది హల్లెలూయా మన దేహ ప్రాణాత్మలను సమర్పించుకుంటూ ప్రభానాతో ముట్టులు గ్రహించి వారి బంధువులు స్నేహితులు ఇంకా అనేకులు సిద్ధపరిచిన రక్షణ పొందలేదయ్యా కాబట్టి నాకు సహాయం చేయండి మనల్ని మనం సమర్పించుకుంటూ ఆరాధనలో కొనసాగుతాం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 పరమా తండ్రి యేసు ప్రభువా పరిశుద్ధాత్మ ఆరాధన పరమా తండ్రి యేసు ప్రభువా పరిశుద్ధాత్మ ఆరాధన హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త ఆరాధన సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త ఆరాధన హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఉన్నవాడ రానున్నవాడ మాతో కూడా ఉన్నవాడ ఉన్నవాడ రానున్నవాడ మాతో కూడా ఉన్నవాడ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి విడిపించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah.
స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం హల్లెలూయా 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 ఆరని దేవుడు యేసు ప్రభువు ఆరని దేవుడు యేసు ప్రభువు ఆరని దేవుడు యేసు ప్రభువు ఆరని దేవుడు హల్లెలూయా 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 ప్రేమ నమ్మకం మా ప్రియ ప్రభుత్వండి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మీరు మమ్మల్ని ప్రేమించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని జన్మ కర్మ పాపలు విడిపించి ఆ నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం నీతో ఆనందింప చేయాలని మా ద్వారా మా తోబుట్టులు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు కూడా నరకంలో పడిపోకుండా ఉండాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నాను నాయనా. నిన్ను స్వంత రక్షకుడిగా అంగీకరించిన మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ పరలోక రాజ్య సంబంధంగా ఉండాలని ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మ సంబంధులంగా ఉండాలని మీరు కోరుకుంటూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకుడిగా అంగీకరించిన మేము నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏ ఒక్కరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయమని నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి శక్తి దయచేయమని అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు కనుక మా వంతు మేము ఏమి చేయాలో ఎలా చేయాలో తెలుసుకొని అనుసరించి నీకు మహిమకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నా. దీపలాగా ఉంచలేదండి, ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. తన వాక్యాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రభువా, నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఎలా ఉండాలని నీవు ఆశిస్తున్నావు, ఎలా ఉంటున్నామో
మమ్మల్ని మేము చూసుకుని జాగ్రత్త పడటానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం మనం విందామండి. ఈ పరిశుద్ధ గ్రంథము ఒక వ్యక్తి రాసిన నవల కాదు, లేకపోతే శాస్త్రం కాదు. అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరాలి అని దేవుని మూలముగా వ్రాయబడిన గ్రంథము. దయచేసి ఆ విషయాన్ని తెలుసుకోవాలి, గ్రహించాలి, జాగ్రత్త పడాలి. పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. నా ఆశ, నా తపన అదే. చదువుకున్న దేవుని వాక్యం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన నీవు కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్న నీవు మా కొరకు శరీరధారిగా నరావతారిగా వచ్చి చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకనగా మా జన్మ కర్మ పాపములను బట్టి మేము నరకంలో పడిపోకుండా ఉండాలని, నీతో సదాకాలం పరలోకంలో ఆనందిస్తూ ఉండాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నావు. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి మా ద్వారా అనేకులు, ముఖ్యముగా మా తండ్రి ఇంటి వారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు, ఇంకా అనేకులు దేవుని రాజ్య వారసులుగా ఉండాలని మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలా ఉంటున్నామో చూసుకుని, ఎలా ఉండాలో తెలుసుకుని ఆ ప్రకారం ఉండటానికి సహాయం చేయమని ఈ వాక్యాన్ని మేము గ్రహించుకునేటట్లుగా మాకు బోధించమని, అనుసరించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పేతురు గారి ద్వారా 2వ పత్రికలో 1వ అధ్యాయములో 10వ వచనములో
ఇలా చెప్తున్నారండి. ఏమని? సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడుడి అని అంటున్నాడండి. మనం రక్షించబడ్డాం, నేను కాదంట్లా. ఎందుకు? ఏం చేయాలని? ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళకందరికీ స్వార్థం ఎక్కువ కాదా? ధనాపేక్ష ఎక్కువ కాదా? కోపం ఎక్కువ, అసూయ ఎక్కువ కాదా? ఇప్పుడు మన పిలుపేంటి? ఏర్పాటేంటి? గ్రంథంలో అనేక మాటలు ఉన్నాయి పిలుపును గురించి. ఒక్క మాట మాత్రం మీకు తెలియచేస్తాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 3వ అధ్యాయములో మన పిలుపును గురించి 15వ వచనములో ఇలా చెప్తున్నాడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. హల్లెలూయా. ఎందుకు పిలువబడ్డామంట? అర్థమైందా? ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడ్డామంటండి. ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడ్డామంట. ఉన్నామా అట్లా? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నాకొద్దు, మన సంగతి చూసుకుందాం. ఒక్క శరీరముగా ఉండడానికి పిలిచిన దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అనుగ్రహించు సమాధానమును లేదా క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్నాడండి. ఉందా మన హృదయంలో సమాధానం? మన హృదయంలో సమాధానం ఉందా? ఆయన మనకి సమాధానమును అనుగ్రహించి సమాధానము మనల్ని ఏలేలాగా ఉండాలని కోరుకుంటూ ఒక్క శరీరంగా ఉండండి అని, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాడండి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. లోకంలో ఉన్న వాళ్ళకి భార్య అంటే భర్త పడదు, భర్త అంటే భార్య పడదు.
తల్లిదండ్రులు పిల్లలు పడరు, పిల్లలు తల్లిదండ్రులకు పడరు. ఎక్కడ చూసారా? చూడలేదా? మరి మనం కూడా అలాగే ఉందాం. ఉండొచ్చా? లేవా? మనల్ని సైతాను ఎంత ఫూల్స్ చేస్తున్నాడో అర్థం కావట్లా కదండి. ప్రభు ఈ రోజున నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి నన్ను మమ్మల్ని కొని సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుని యందు శ్రద్ధ గలవారై ఉండాలి అని నువ్వు కోరుకుంటే మనకి ఎంత సమాధానం ఉందో కదండి. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఏదో నమ్మామనుకుంటున్నావు, బాప్తిసం పొందామనుకుంటున్నావు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు అనుకుంటున్నావు, కానీ ఆత్మ కలిగించే ఐక్యతను మాత్రం సమాధానమును బంధము చేత కాపాడుకోవడం మాత్రం మనకు తెలియట్లేదండి. తెలిసే చెప్పండి హల్లెలూయా. సాతాను ఎంత కుయుక్తిగా మోసం చేస్తున్నాడు. మోసపోవద్దు, నష్టపోవద్దు. మీ పిలుపును గురించి, ఏర్పాటును గురించి నిశ్చయం చేసుకోండి. ఎన్ని సంవత్సరాలున్నా, ఎంత వాక్యం విన్నా, ఎంతమంది బోధకులు చెప్పినా మనం మాత్రం ఏమన్నుందా? దయచేసి దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచద్దు. ఈ దినాన్ని నేను ఎలాగున్నాను, మనమంతా కూడా యేసు ప్రభు యొక్క శరీరంలో ఉన్న అవయవాలవండి. ఇప్పుడు మన శరీరం ఉంది, కాలికి దెబ్బ తగిలింది, కాలే అబ్బా అని అంటుంది. కాలికి దెబ్బ తగిలితే కాలే అబ్బా అని అంటుంది. అవునా? నిజమే కాదా? అబ్బా అనేది ఏంది? దెబ్బ తగిలింది దేనికి? నోరెందుకు కింద అబ్బా అని మనం మాత్రం అనం, మనం మాత్రం అనం. బాగా కుదిరింది రోగం, ఏమనుకుంటా? రోగం బాగా కుదిరింది అంతే కావాలి, మళ్ళా తగలాలి దెబ్బ దానికే కదండి. అయ్యయ్యో, ఎలా ఉంటున్నా? సన్నోరు అబ్బా అన్నది, కళ్ళు ఏం చేస్తున్నాయి? కళ్ళు ఏం చేస్తున్నాయి? ఏమి నీళ్లు గార్చట్లా కదా. అర్థం చేసుకోండి. నువ్వు రక్షించబడలేదు అని నేను అనను. ఎలాగుండాలో తెలుసుకో అని మాత్రం బోధిస్తుంటా. ఇంకొక విషయం, ముందు నన్ను నేను పరీక్షించుకుంటా.
నేను ఎట్లా ఉన్నాను ప్రభువా? నేను ఎట్లా ఉండకుండా బోధిస్తే ఒకవేళ వాళ్ళు మార్పు చెంది ప్రయోజనం పొందొచ్చు, మరి నాలో మార్పు లేకపోతే నష్టం నాకా మీకా? ఈ సంగతి అందరూ చూడట్లేదండి. ఏదో చెప్పేశా, ఏదో బోధించేశా, కానీ దేవుడు నాకు నేర్పింది ఒకటి, ముందు నువ్వు దాన్ని పాటించు, తర్వాత చెప్పు. నా ప్రార్థన అదే. ప్రభు ఈ రోజున ఒక్క శరీరంగా మేము ఉండాలని తర్వాత చెప్తాడు. ఈ శరీరానికి శిరస్సు క్రీస్తు అని, శిరస్సు క్రీస్తు అని. ఆయన శిరస్సుగా ఉన్నాడు. మనకు ఎన్నో మాటలు ఎన్నో సార్లు తెలియజేస్తున్నాడు, కానీ మనం మాత్రం కుక్క తోక వంకరే. అంతేనా కాదా? కుక్కతోక వంకరే, మనం వంకరే. ఎప్పుడు జాగ్రత్త పడదామండి, అట్లా ఉండద్దు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఈ 38 సంవత్సరాల్లో ఎంతో మందిని చూశానండి, ఇట్లాంటి వంకర మనుషుల్ని. సంఘంలోనే ఉంటారు, మారు మనసు పొందామంటారు, బాప్తిస్మం పొందామంటారు, పరిశుద్ధాత్మను పొందామంటారు. వాళ్ళు తోడేళ్లుగా వంకర మాటలు చెబుతూ ఏం చేస్తున్నారట? తమ వెంట ఈడ్చుకొని పోతారటండి. తమ వెంట ఈడ్చుకొని పోతారంట. ఈడ్చుకొని పోవటం అనే మాట మీకు బాగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తా. మన బజార్లో ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఒక కుక్క చచ్చిపోయింది, ఏం చేస్తాం? దానికి ఒక సమాధి పెట్టి చేసి, దానికి ఒక పాడగట్టి, కదా, పాడగట్టి నలుగురు మోసి తీసుకెళ్తారు. కుక్క చచ్చిపోతే ఏం చేస్తారు? ఎట్లా కింద మీద దానికి ఒక తాడు కట్టి ఏం చేస్తారు? అప్పుడు నేను భుజాన్ని వేసుకొని
ఈడ్చుకొని, అంటే ఈ సంఘంలో ప్రవేశించిన తోడేళ్ళు విశ్వాసుల్ని అలా ఈడ్చుకొని పోతున్నారటండి. నేను చాలా మందిని చూసా, ఆ ఈడ్చుకొని పోయినోళ్ళే ఒక రోజున వాళ్ళు కూడా ఈడ్చుకొని పోబడతారు. వాళ్ళేమి స్థిరంగా ఉండరు. దయచేసి గుర్తుంచుకోండి, అంగీకరించామని చెప్పుకుంటూ, సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూ ఎన్ని వంకర మాటలో, ఎంత వంకర బ్రతుకో, తర్వాత వాడికి ఆ గతే పడుతుందని వాడికి తెలియదు. అదే గలతీ పత్రికలో చెప్పాడు, నీవు ఏమి విత్తితే అదే కోస్తావు అని. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, అయితే దేవుడు అంటున్నాడు, ప్రభువుని అంగీకరించిన మనం అందరం ఒక్క శరీరంగా ఉండాలి. ఈ శరీరానికి శిరస్సు క్రీస్తు. ఈ శిరస్సు శరీరంలో ఉన్న అవయవాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది, లేకపోతే అవయవాలకి ఏం చేయాలో చెప్తా ఉంటుంది. కాళ్ళతో శిరస్సు అంటది, ఓ కాలు నువ్వు నడు అంటది. నడవాలని మనకి ఎవరు చెప్పకపోయినా నడుస్తున్నావా లేదా? కదా, ఎవరు చెప్పకపోయినా నడుస్తున్నావా లేదా? ఎలా నడుస్తున్నావు? తెల్లారింది, ఇక లే అని చెప్పకపోయినా, అమ్మో ఇవాళ స్కూల్ ఉంది, పని ఉంది అని లేగవు కదా, లెగుస్తామా? ఎందుకని? ఇక్కడి నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, తెల్లారిందిలే అని. శరీరం అంతా లేవుస్తుందా, కొంచెమే లేవుస్తుందా? ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటున్నామా ఇట్లాంటివి? చేతులకి ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, అంట్లు దోమని. చేయట్లేదా? వంట చెయ్యి అని వచ్చింది, చేయట్లేదా? తిను అని చేతులు చదువుతుంది ఇన్స్ట్రక్షన్. అవునా? అవునా? చేతులు తింటున్నాయా, నోరు తింటుందా? ఏర్పాటు ఏంటి తెలిసిందా నీకు? మనల్ని సైతాను ఎంత మూర్ఖులుగా చేస్తున్నాడంటే అర్థం కావట్లేదండి. ప్రభు ఈ రోజున నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన శరీరం ఒక్కటే, కానీ అవయవాలు కూడా ఒకటే. అవయవాలు కూడా ఒకటే. ఎన్ని ఉన్నాయి? కనబడే ఎన్ని, కనబడను ఎన్ని లెక్క పెడదామా?
అసలు మనకు తల నుంచి పాదం వరకు రక్త ప్రసరణ కొరకు ఏముంటాయి చెప్పండి? నరాలు ఉంటాయి, నరం ఉంటుంది. ఈ శరీరంలో ఉన్న నరం పొడవు ఎంత అంటే తెలుసా? కొన్ని కిలోమీటర్లు ఉంటుందటండి. వామ్మో! ఈ శరీరంలో ఉన్న నరం మొత్తం ఇట్లా పెడితే కొన్ని కిలోమీటర్లు ఉంటుందంట. అన్ని కిలోమీటర్లు ఉన్న నరం కూడా ఈ శరీరంలో పని చేస్తుంటే కదండి. ఇప్పుడు అవయవాలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, రక్త ప్రసరణ లేదండి. ఈ చేతికి రక్త ప్రసరణ లేదు. ఏం చేస్తుంది? నరం ఉందిగా, రక్తం కూడా ఉందిగా, ప్రసరణ లేదు, కాలికి లేదు. ఏమవుద్ది? ఏ రోగం వచ్చిందంట? పక్షవాతం వచ్చిందంట. దానికి ముందు పక్షపాతం ఉంది మనలో. దానికి ముందు మనలో ఏముంది? పక్షపాతం ఉంది. ఈ పక్షపాతమే తర్వాత పక్షవాతంగా మారి కాళ్ళని నడవనీయదు, చేతుల్ని పనిచేయనీయదు, కళ్ళని చూడనీయదు. ఒక భాగం అంతా, లెఫ్ట్ సైడ్ అంతా, ఎడమవైపు అంతా ఎట్లా ఉందంట? అవయవాలు ఉన్నాయా? అవయవాలు ఉన్నాయి, కానీ ఏమి లేదు. మరి ఇప్పుడు అట్లా ఉన్నామా? పనిచేస్తున్నామా? పనిచేస్తున్నామా? దయచేసి ఆలోచన చేద్దామండి. ఒకసారి నేను మా మిస్సెస్ ఫిరింగ్పురం వెళ్దామని బస్ స్టాండ్ ఇంకొచ్చి బస్సు ఎక్కామండి. టికెట్ తీసుకున్నాం ఫిరింగ్పురానికి. వెళుతూ ఉన్నాం. నా శరీరంలో ముందు ఎడమవైపు పెదాలకి తిమ్మిరి వచ్చినట్టు అనిపించింది. తర్వాత ఎడమవైపు చేతికి తిమ్మిరి వచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత ఎడమవైపు కాలికి తిమ్మిరి వచ్చినట్టు అనిపించిందండి. ఇదంతా జరిగింది గుంటూరు నుంచి పేరేచర్ల ఫ్లైఓవర్ ఎక్కేలోపే జరిగింది. దేవుడు నాకు గ్రహింపిచ్చాడు. వెంటనే నేను భార్యతో చెప్పాను, నా శరీరంలో ఎడమవైపు తల నుంచి పాదం వరకు తిమ్మిరి అనిపిస్తుంది, దిగేసి గుంటూరు వెళ్ళిపోదాం, ఫిరింగ్పురం వద్దు. మొండికేసి నేను అలాగ ముందుకెళ్తే తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో దేవుడు గ్రహింపించాడండి. దేవుడు ముందుగానే మనకి హెచ్చరికిస్తాడు, తెలియజేస్తాడు. కానీ మనంత మూర్ఖులు ఎవ్వరు ఉండరు ఒక్కోసారి. కానీ దేవుడు నన్ను అట్లా మూర్ఖంగా ప్రవర్తించనీయలేదు.
ఫిరంగిపురం వరకు టికెట్ ఉన్నా పేరేచర్ల ఫ్లైఓవర్లోనే కండక్టర్ గారు చెప్పి, కండక్టర్ గారు బస్ ఆపండి, మేము దిగేసేసి గుంటూరు వెళ్ళిపోవాలి అన్నారు. ఆపేశాడు. దిగిపోయాం. ఇలా రోడ్డుకి ఇటు సైడ్ వస్తున్నాం. గుంటూరు వెళ్ళే బస్సు వస్తూ ఉంది. ఎక్కేసాం. గుంటూరు వచ్చేసాం. గుంటూరు వచ్చేసి లలిత హాస్పిటల్కి వెళ్ళిపోయాం. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు. లలిత హాస్పిటల్కి వెళ్ళి అందులో శనివారం రాత్రి సుమారు 8:30, 9 వస్తుంది. మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి అప్పుడు ఏదో సిటీ స్కాన్ లాగా తీశారు. ఆ తర్వాత ఫోన్ చేసి చెప్పామండి మా ఇంటికి, ఫిరంగిపురం పోలేదు, ఇలాగ లలిత హాస్పిటల్కి వచ్చామని. తెల్లారిన తర్వాత ఆదివారం డాక్టర్లు ఉండరు, పెద్ద స్కానింగ్లు ఉండవు. మొత్తానికి వచ్చిన సిమ్టమ్స్ని బట్టి ఏదో మెడిసిన్స్ ఇచ్చారు. తాత్కాలికంగా అది రెస్టోరేషన్ అయింది. ఆ తర్వాత సోమవారం నుంచి ఇంకా స్కానింగ్లు, ఇంకా టెస్టులు చేశారు. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత అప్పుడు తెలిసిందండి, తలలో ఒక నరం కొంచెం ఒత్తిడి పడిందని. ఒక్క నరమేగా, శరీరం అంతా ఏమైంది? ఆ తరువాత బొడ్డు దగ్గర కొన్ని ఇంజక్షన్ చేసిన తర్వాత అప్పుడు రెస్టోరేషన్ అయిందండి. అంటే ఏం జరిగిందో మీకు అర్థమైందా? అర్థమైందా? నాకు పక్షవాతం రాకుండా దేవుడు తప్పించాడు. ప్రభుకి స్తోత్రం. మా నాన్నకి 3 సార్లు పక్షవాతం వచ్చింది. నాకు అప్పుడు మొదట రావడం, తర్వాత హార్ట్ అటాక్ రాబోయింది. అది కూడా తెలియజేశాడు దేవుడు. ఆ తర్వాత మరలా 2 సార్లు పారాలసిస్ స్ట్రోక్ రాబోయింది. దేవుడు తప్పిస్తూ ఉన్నాడండి. ఎందుకు? శిరస్సుగా ఆయన ఉండి ఈ అవయవాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని ఆజ్ఞాపించి చెయ్యమంటే మనం ఎలాగున్నామో తెలుసా? మనం ఏం చేస్తున్నామో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. నేను చెయ్యి కాను కనుక శరీరములోని దానిని కాను అని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు అని. అర్థమైందా ఈ మాట? పాదం అంటుందంట, నేను చెయ్యని కాదు అంటే శరీరంలోది కాదా అంటున్నాడండి. అసలు పాదానికి నేను చెయ్యని కాదు అని ఎందుకు వచ్చింది? మనకు కూడా వస్తాయి. ఆయన ఏందని పాడేది నేను కూడా పాడతా.
ఆయనే నేను చెప్పేది, నేను కూడా చెబుతా కదా. అవునా? అర్థం చేసుకో. నీ పిలుపేంటో తెలుసుకో, నీ ఏర్పాటేంటో తెలుసుకో. అది తెలుసుకోకుండా నేను చెయ్యని కాదు అని పాదం అంటుందటండి. ఎందుకని? పాదమేమో ఎక్కడో కింద ఉంది, చెయ్యేమో పైన ఉంది. కాబట్టి మన ఆలోచన ఏంటి? నేను కింద ఎందుకు ఉండాలి, నేను పైవాడిగా ఉండాలి. అబ్బో కదా. నేను కింద ఎందుకు ఉండాలి, పైన ఉండాలి. నేను ఎందుకు నడవాలి, నేను పని చేయాలి. ఈ పాదం అంటే అట్లా అంటుందండి. మనం ఎప్పుడు అనుకో. చెప్పండి, రాలేదని ఎవరైనా సరే రాలేదా? వాళ్ళు నా పాడేవాళ్ళు, మేము పాడేవాళ్ళం కాదా? ఇంతమంది ఉన్నారు అట్లా. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. అప్పటిదాకా మనకి ఎంత ఓర్పో, ఎంత ఓపికో. చదివారు ఎప్పుడైనా? తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని చెప్పా. విన్నా, చదివా. అప్పటిదాకా మనకి ఎంత కడుపాత్రమో, కడుపు మంటో లేదు కదా. లేదు. అది చెప్తున్నాడు. సోదరుడా, సోదరి, నీ పిలుపేంటి, నీ ఏర్పాటేంటి, అది నిశ్చయం చేసుకో. ఇంకొక విషయం, మనం చక్కగా నడవాలి అంటే పాదం ఎలాగుండాలి? దానికి తెలిసిందా? అది తెలిసిందా పాదానికి? అది తెలిస్తే నేను చెయ్యలాగంటున్నా. పాదం కొంచెం వంకరగా ఉందనుకోండి, నడక ఎట్లా ఉంటుంది? అయ్యో, నేను చక్కగా ఉంటేనే కదా శరీరం అంతా చక్కగా నడిచేది. తెలిసిందా దానికి? మనకెందుకు తెలుస్తుంది? మనకెందుకు తెలుస్తుంది? ప్రభు అన్నాడు, నా కాడి ఎత్తుకొని నా అది నేర్చుకో. ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాకు తెలుసు. ఉండు, దీన మనస్సు కలిగి అన్నాడండి. మనమేమో తొందరపడుతుంటాం. తర్వాత ఆ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలోనే ఇంకొక మాట, 16వ వచనం, నేను కన్ను కాను కనుక శరీరములోని దానిని కాను అని
చెవి చెప్పినంత మాత్రాన శరీరములో వెనుకాకపోలేదు. చెవి ఏం చెబుతుందంట? నేను కన్నును గాను అని చెవి చెప్పినంత మాత్రాన కాదా శరీరంలోది? ఆయన చెవికి ఎందుకు వచ్చింది ఆలోచన? కన్ను ముందు బాగా కనబడుతుంది, చెవి ఎక్కడో పక్కనుంది. ముందుండాలా మనం పక్కనుండాలా? మనం ముందుండాలి. అని చెవి నేను కన్ను కాదు అంటుందటండి. అయ్యయ్యో, ఇదంతా ఎందుకు వచ్చింది అంటే సంఘంలో వాడు చేరాడు. ఎవడో? సైతాన్ గాడు చేరి కొంతమంది చెవుల్లో ఊతుంటాడు. నువ్వెప్పుడు ఇంకింతే పక్కనేనా, ముందుకు రావా అనేసరికి ఇక మన ముందు ఉన్న వాళ్ళని చూసి మనకి ఎంత వచ్చుద్దో. ఏమొచ్చుద్ది? ఉండాల్సిన ప్రేమ పోయి కాదా? ప్రేమ ఉందా పోయిందా? ఎంత కోపమో అదే అంటున్నా. కానీ కోపం వస్తేనా కదండి వెంటనే నేను అంటాం, యేసయ్యా ఈ కోపాన్ని తొక్కి పారేసాయి, నాలో రాకుండా బయటికి. లోపలుండి ఆయన ఆత్మదేవుడు ఎప్పుడు జాగ్రత్త పడదామండి. నీ పిలుపు ఏంటి? నీ ఏర్పాటు ఏంటి? అదే అంటాడు. అంత కన్నే అయితే వినేది ఎక్కడ? అంత చెయ్యి అయితే నడిచేది ఎక్కడ? మనకి ఇట్లాంటి వాక్యాలను గుర్తుంటేగా, చదివి ఎప్పుడైనా ధ్యానం చేసుకుని జీర్ణం చేసుకుంటేగా. చెప్పండి, జీర్ణం చేసుకున్నామా? వాంతి అయిపోయిందా? ఇట్లాంటి మాటలు ఎంత తొందరగా వాంతి అయిపోతాయో. పనికిరాని మాత్రం బాగా గుర్తుంటాయి కదా. దేవుడు మనల్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదండి ఆయనకి. ప్రభు ఈ రోజున నువ్వు శిరస్సుగా ఉండి మేమందరం నీ శిరస్వత్వములో అవయవాలుగా ఉండాలని మా ఏర్పాటు మేము తెలుసుకోవాలని నడవలసినప్పుడు నడవాలి, పరిగెత్తాల్సి వచ్చినప్పుడు పరిగెత్తాలి. కానీ మనం ఉల్టా పరిగెత్తాల్సి వచ్చినప్పుడు కూడా స్లో స్టడీ విన్స్ ది రేస్ కదా. స్లో స్టడీ విన్స్ ది రేస్ అన్నట్టుగా ఉంటాం కదండి. లేకపోతే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగే ఇవన్నీ పనికిరాని సామెతలన్నీ ఉన్నాయి కదండి కదా. ప్రభు ఈ రోజు నా పరిస్థితి ఏంటి? నువ్వు రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొని
పోనీ వాక్యం చెప్పాలి అనే ఆశ ఉంది. దేవుడు ఇవ్వడా అవకాశం? విశేషం ఏంటంటే, నేను ప్రభువుని అంగీకరించిన కొత్తలోనే కొంతమంది వచ్చేవాళ్ళు, పెద్దలు నడిపించటానికి. నాకు వాక్యానుభవం లేదు, వాక్యం సరిగా తెలీదు. ఇప్పుడు ఈయన వాక్యం చదువుతాడని నన్ను చెప్పంటారండి. వాక్యం తెలీదు, అనుభవం లేదు, చెప్పు అంటే ఎట్లా ఉంటుంది నేను చెప్పటం? అప్పుడు అవస్థలు నాకు తెలుసు, దేవునికి తెలుసు. 5 నిమిషాలు వాక్యం చెప్పేటప్పటికే గుడ్లు తేలిపోతుంటాయి. ఇప్పుడు గంటన్నర చెప్పినా కూడా అట్లాంటిది. ప్రభు ఈ రోజున నా పిలుపేంటి, నా ఏర్పాటు ఏంటి? జాగ్రత్త పడదామండి. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం ప్రభువుని అంటాడు. శరీరమంతా కన్ను అయితే వినడం ఎక్కడా అని, అంతా వినడమే అయితే వాసన చూచడం ఎక్కడా? వాసన చూసేది ఏది? నోరా, ముక్క? నోటితో కూడా వాసన చూస్తా, ముక్కుతోనేనా? కదా చెప్తున్నానండి వాక్యంలో. అబ్బా, కొన్నిసార్లు వస్తూ ఉంటుందండి గుమాయించి వాసన. ఏ వాసన? చికెన్ వాసన. రాదా? వచ్చుదా రాదా? ఆ చికెన్ వాసన రాగానే మనకి నోరు ఏం చేస్తుంది? ఆ ముక్కే దిబ్బడేసి వాసన రావట్లా, వాసన చూడట్లా. అప్పుడు నోరేం చేస్తుంది? ఏం లేదు, అది తెలుస్తేగా అంటున్నాడు. జాగ్రత్త. శరీరం ఒక్కటే, అవయవాలు ఎన్ని ఉన్నాయో మనమందరం కూడా ఆ అవయవాల్లో ఒక్కొక్క అవయవముగా ఉండాలని, శిరస్సు అయిన క్రీస్తుకి లోబడాలని, విధేయత చూపించాలని ఆశపడుతున్నాడండి. మరి మనం ఎలా ఉంటున్నాం? మన పిలుపేంటి? మన ఏర్పాటు ఏంటి? ఇంకొక విషయం చూడండి. ఈ శరీరములో కనబడే అవయవాలు ఎన్నున్నాయి, కనబడని అవయవాలు ఎన్నున్నాయి? ఉన్నాయా లేవా? ఇప్పుడు మనం కనబడే అవయవాలుగా ఉండటానికి చూస్తామా? కనబడని అవయవాలుగా ఉండటానికి ఇష్టపడతామా? నేను కనబడని అవయవంగా ఉంటే చాలే ప్రభువా అంటామా? వామ్మో, నాకంటే ముందున్న వాళ్ళు కూడా వెనక్కి నెట్టి నేను ముందుకు రావాలి.
ఈ 38 సంవత్సరాల విశ్వాస జీవితంలో నేను గ్రహించింది అదండి. ముందున్న వాళ్ళు వెనక్కి నెట్టేసి నేను ముందుకు రావాలి అని ఎంత తపనో. ఆ తపన వాళ్ళకొక్కడుకుంటే బాగుండు, మిగతా వాళ్ళకు కూడా అంటిస్తారన్నమాట. ఆ తపన మిగతా వాళ్ళకు కూడా అంటిస్తారు, ఇక అంతా పాడు చేస్తారు. ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా మనుషులు చూస్తేనే అబ్బో కళ్ళు ఎంత మండిపోతుంటాయో, ఎంత ఎర్రబడిపోతుంటాయో కదా. ఈ పరిచర్య ప్రారంభమైంది 85వ సంవత్సరంలో అండి, మొట్టమొదట ఫిరంగిపురంలో. రేపు నవంబర్కి 39 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 39 సంవత్సరాల్లో ఎంతమంది వచ్చారో పోయారో, వచ్చిన వాళ్ళకి అందరికీ ముందున్న వాళ్ళని అణగదొక్కాలి, మేమే పెత్తనం చేయాలి, మేమే కనబడాలి అన్నట్టుగా. ఈ ఊర్లో కూడా పరిచర్య ప్రారంభమైంది. రేపు అక్టోబర్ 4వ తారీఖుకి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో ఎంతమంది చక్రాలు తిప్పడానికి చూశారో తిప్పారండి. దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళ చక్రం వాళ్ళకిచ్చి పోండ్రా అంటాడు, ఇక వాళ్ళ చక్రం తిప్పుకుంటూ కూర్చుంటారు. ఏది ఇంకా బండి ఉందా? అందరూ చక్రం తిప్పేవాళ్ళే. నీకెందుకు, నాకు నీ చేత చేపిస్తా ఉంటేగా దేవుడు చేయాలా మనుషులు చేయాలా? ప్రభు ఈ రోజున పరిస్థితి ఏంటి? 94వ సంవత్సరంలో ఈ గ్రామానికి సువార్త చెప్పడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చి నడిపించాడు. 2006 సంవత్సరంలోనే చక్రం తిప్పేశారండి. అంటే 12 సంవత్సరాలు అయ్యేసరికే ఉంటారుగా వంకర మాటలు చెప్పేవాళ్ళు, ఉంటారుగా తోడేళ్ళు, ఇక్కడ కూడా వచ్చినాయండి. వచ్చేసి వాళ్ళకి చక్రం ఇచ్చినట్టే ఇచ్చారు, నన్ను బయటికి పంపించారు. దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదండి. హల్లెలూయా. ఇప్పుడు 17వ సంవత్సరం అండి. ఏం చేస్తాడు దేవుడు? అనుకుంటున్నారు దేవుడికి ఏం తెలుసని, ఏం చేస్తాడు అని అనుకుంటున్నారు. అయితే ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపడి తప్పు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి శిక్ష నుంచి తప్పించుకుంటామేమో అని. మనం ఎందుకు చేస్తాం? ఇంకా మన కింద
మన పిల్లలు కూడా లేపుతాం, వాళ్ళు కూడా తయారవుతారు. పెద్ద చిన్న మంచి మర్యాద గౌరవం ఇట్లాంటి ఏవి అక్కర్లా. ఒకరోజు వస్తుంది, ఆ రోజు అన్నీ చూపిస్తాడు. దేవుడు చేతగాని వాడు కాదు, చెయ్యలేని వాడు కాదు. అయితే పేతురు గారి ద్వారానే చెప్తారు, ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ మారు మనసు పొందాలి అని దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా అదే చెప్తున్నాడు. కనబడే అవయవాలు కొన్ని ఉన్నాయి, కనబడని అవయవాలు కొన్ని ఉన్నాయి. మరి కొంతమంది ఎట్లాగంటే పో అని పొగబెట్టడం, చాప కింద నీళ్లు తెచ్చి వాళ్ళంతటా వాళ్ళు పోతే చూసి చప్పట్లు కొట్టే రకాలు కూడా ఉన్నారండి. ఏం చేస్తారు? మారకపోతుంటే, సరి చేసుకోకపోతుంటే కన్న తల్లికి తెలుసుద్ది ఆ వేదన, వేరే వాడు తెలుసుద్దా? సరేలే వీళ్ళు బాగుపడరు, బాగుపడేవాడని బాగుపడనీయరని కన్న తల్లి ఏం చేస్తుంది? వదిలేస్తుంది. జాగ్రత్తగా మీరు చదవండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలని పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేశారు అని అంటాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, నా జనులకు తెలివి లేదు అని. అంటే ఈ మనుషుల కంటే జంతువులు ఏమటండి. మనల్ని ఏమంటాడు? దయచేసి నష్టపోవద్దండి. నీ పిలుపు ఏంటి? నీ ఏర్పాటు ఏంటి? గ్రహించు, ప్రార్థన చేయి. తగిన సమయంలో ఆయన హెచ్చించేంత వరకు కనిపెట్టు. ఇంకా అవయవాలు ఎన్నో ఉన్నాయండి. ముఖ్యంగా మన లోపల హృదయం ఉందండి. కనబడుతుందా? కనపడదు. ఆ హృదయం ఓ పావు గంట రెస్ట్ తీసుకున్నాను. ఎంత? ఓ పావు గంట రెస్ట్ తీసుకుంటానని రెస్ట్ తీసుకుంది. ఏమంటారు? ఒరే పోయింది రాయ్. ఏం పోయింది? మరి హృదయం గొప్పదా? కళ్ళు గొప్పయా? నీకెంత గొప్ప స్థానం ఇచ్చి నువ్వు కనబడకుండా ఉండివే అంటే మనమేమో వాడి మాట విని వీడి మాట విని నేను కనబడాలని కదండి. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట.
కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఎందుకు వచ్చిందంటే ఈ సామెత తెలుసా? పులిని చూసి కొన్ని జంతువులు పారిపోతుంటాయి. ఇది చూసిందంట నక్క. ఆ పులికి చారలు ఉన్నాయి కదా, నేను కూడా అట్లా వాతలు పెట్టుకొని చారలు పెట్టుకుంటే నన్ను చూసి పారిపోతాయి అని పెట్టుకుందంట. పారిపోతాయా? ఆ వాతలు బాగా సెప్టిక్ అయిపోయి చీమ్మట్టి కదా గాయాలైపోతే అప్పుడు తెలుస్తుంది బాధ. అట్లా ఉండబాకండి. వాడు చెప్పిన మాటలు విని, వీడు చెప్పిన మాటలు విని, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాతలు పెట్టుకోబాకండి. దేవుడు అంటాడు, తగిన సమయంలో నేను నిన్ను హెచ్చిస్తా, అప్పటిదాకా అణిగి మణిగి ఉండు, నేను చేస్తా. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా, ఎందుకంటే 2006 సంవత్సరంలో సైతాన్ ఆ పని చేస్తే 2007 సంవత్సరంలో దేవుడు ఈ పని చేశాడండి. 2006 సంవత్సరం జూన్ చివరిలో సైతాన్ ఆ పని చేసి నన్ను బయటకు పంపించేశాడు. 2007 సంవత్సరం జనవరిలో దేవుడు మళ్ళీ ఈ గ్రామాన్ని నడిపించాడు. 2008 సంవత్సరంలో ఈ మందిరాన్ని నిర్మింపజేశాడు. మనం దేవుడు చేయాలి అని ఉంటే ఆయన చేస్తాడు. మనకెక్కడ తోడేళ్ళు ఉన్నాయిగా, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ బాగా తిరుగుతూ ఉంటాయి. వాటి పని అంతే, వాటి బహుమానం కూడా వాటికి అలాగే ఉంటుంది. వచ్చారు 2006 సంవత్సరంలో ఇక్కడికి వచ్చి ఏదో కొన్నాళ్ళు ఎలగబెట్టారు. తర్వాత వాళ్ళని మురగబెట్టారండి. వాళ్ళు ఎలగబెడితే వీళ్ళు మురగబెట్టారు. ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తారు. జాగ్రత్త. ప్రభు ఈ రోజున నేను ఎలాగున్నా, ఏం చేస్తాను, ఎప్పుడు వంకల మాటలే, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా తెలిసేగా చెప్పడానికి నేర్చుకోండి. పిలుపు ఏంటో, ఏర్పాటు ఏంటో తెలుసుకోండి. ఇంకొక విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు చెప్తాడండి. 24, 25 వచనాలు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. హల్లెలూయా. తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగాలని దేవుడు శరీరాన్ని అమరిస్తే ఎలా ఉంటున్నా? ఇంకోటి,
మన అవయవాలు సుందరములైనవి అని రాశాడండి. నిజమా కాదా? నిజమా కాదా? నిజమా? చట్టి ముక్కు అందమేనా? గ్రహణం మొర్రి పెదం అందమేనా? మెల్లకన్ను అందమేనా? చెవి కొంచెం చుట్టుపోయింది అందమేనా? అవన్నీ మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేసుకోండి. వాక్యంలో ఉన్నది చెప్తున్నా. కాకి పిల్ల చిలకకు ముద్దు. మరి ఎందుకు పెట్టారో భార్యాభర్తల విషయంలో ఒక మాట వింటానండి. మీరు విన్నారో లేదో నాకు తెలీదు. అబ్బా చిలక గోరింకల్లాగా ఉన్నారు అని వినలేదా? చిలక గోరింకల్లాగా ఉన్నారు అని. నిజమా? చిలక ఎట్లా ఉంటుంది? అందంగా చూడటానికి. గోరింక ఎట్లా ఉంటుంది? నల్లగా. ఈ రెండు ఈ మొగుడు పెళ్ళాలు అట్లా ఉన్నారటండి. ఈ మొగుడు పెళ్ళాలు అట్లా ఉన్నారట. చిలక గోరింకని పొడుసుద్దా ముద్దు పెట్టుకుంటుందా? ముద్దు పెట్టుకుంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ ఉంటే కదండి, ఒకళ్ళొకళ్ళు అలా పోట్లాడుకుంటూ ఉంటే, ఒకళ్ళొకళ్ళు అలా కొట్టుకుంటూ ఉంటే చిలక గోరింకల్లాగా ఉన్నారు. నేను మాత్రం అలాగ అన్నానండి. చిలక చిలకే, గోరింక గోరింకే. చిలకలు చిలకలు చేసుకుంటాయి, గోరింకలు గోరింకలు చేసుకుంటాయి. మరి ఈ పదం ఎట్లా విపరీతమో నాకు అర్థం కాదండి. కాదా? అవునా? జాగ్రత్త పడదాం. మనం చిలక గోరింకల్లాగా ఉండదు, కానీ దేవుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉందామండి. దేవుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉందాం అన్నాడు. కనబడని అవయవాలు ఉన్నాయి, కనబడే అవయవాలు ఉన్నాయి. కనబడని అవయవాలు కనబడే అవయవాల కంటే ఎంత ప్రాముఖ్యమైనవో తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము కనబడకపోయినా నువ్వు అప్పగించిన పని చెయ్యాలయ్యా అని. ఊపిరితిత్తులు ఉన్నాయండి, కనబడుతున్నాయా? జీర్ణకోశ వ్యవస్థ ఉందండి, కనబడుతున్నాయా? కిడ్నీస్ ఉన్నాయండి, కనబడుతున్నాయా? ఇట్లా ఎన్ని ఉన్నాయో జాగ్రత్త పడి అపవాదికి చోటివ్వకుండా కనబడని అవయవాలంగా శిరస్సైన క్రీస్తుకు లోబడి మనం చేయాల్సిన పని మనం చేసి మన పిలుపేంటో ఏర్పాటేంటో
తెలుసుకుని తగిన సమయంలో ఆయన మనలను హెచ్చించి మన ద్వారా దేవుడు తనకు ఘనత కలిగించుకోవాలని ఆశపడుతూ ఉంటే మనం అది గ్రహించి జాగ్రత్త పడి ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఓర్పు కలిగి సహనము కలిగి దీర్ఘశాంతం కలిగి క్షమించే మనస్సు కలిగి వినయ విధేయతలు కలిగి మన వాళ్ళని సంఘములోకి నడిపించటానికి, దేవుని మందిరములోకి నడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. దూరస్థులమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని దేవుని ప్రజలుగా చేసుకున్నారు. దేవుని ప్రజలుగా మార్పు చెందిన మేము క్రీస్తు శిరస్సుగా ఉన్న దేహములోని అవయవాల వలె మేము ఉండాలని ఆశపడుతూ, మేము ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ప్రేమ కలిగి సమాధానము కలిగి మా తోబుట్టువులని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకుల్ని దేవుని రాజ్య వారసులుగా నడిపించడానికి కావలసిన ఆత్మ నింపుదల, నడుపుదల దయచేయమని మేమందరము శిరస్సు అని నీకు లోబడి పని చేయటానికి శక్తి దయచేయమని, మా పిలుపేంటో మా ఏర్పాటు ఏంటో తెలుసుకుని కాపాడుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.